గుంటూరులో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఆధునిక వైద్య సదుపాయాలతో ఏర్పాటు చేసిన ఈ ఆసుపత్రి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. కార్యక్రమంలో గల్లా రామచంద్ర, కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బ్రహ్మం చౌదరి తదితర ప్రముఖులు పాల్గొని ఆసుపత్రిని ప్రారంభించి సౌకర్యాలను పరిశీలించారు. గుంటూరు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ఈ హాస్పిటల్ కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. అత్యాధునిక పరికరాలు, నిపుణులైన వైద్య బృందంతో సేవలు అందించనున్నట్లు పేర్కొన్నారు. తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్యం అందించడమే ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా మంచి రోజు. మనకి గుంటూరులో హెల్త్ లో అంటే వైద్య రంగంలో గుంటూరు చాలా వేగంగా అభివృద్ధి చెందుతూ ఉంది. ఈ క్రమంలో మన చుట్టుపక్కల రాజధాని అమరావతిలో అభివృద్ధి చెందడం కానివ్వండి, గుంటూరుకి మైగ్రేషన్ బాగా పెరగడం కానివ్వండి, వైద్యానికి ప్రాముఖ్యత రోజు రోజుకి పెరుగుతూ ఉన్న ఈ పరిస్థితుల్లో ఈ రోజున మన వెంకట రాజేంద్ర గారి ఆధ్వర్యంలో మన యశ్వంత్ వీళ్ళందరూ కలిసి ఇక్కడ గుంటూరు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ని ప్రారంభించుకోవడం, ఈ రోజు ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉంది. ఖచ్చితంగా గుంటూరులో వైద్యానికి ప్రాముఖ్యత పెరుగుతున్న పరిస్థితుల్లో ఈ ప్రాంతం నుంచే కాకుండా మనకి పల్నాడు, ప్రకాశం జిల్లా నుంచి కూడా వైద్యానికి గుంటూరుని క్షేత్రంగా దీన్ని చూస్తారు. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ గుంటూరు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ బాగా అభివృద్ధి చెందాలని, చక్కగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క రోగికి కూడా చక్కగా నయం చేసి మనకి క్షేమంగా పంపించగలుగుతారని ఆశిస్తూ వీళ్ళందరికీ మా యశ్వంత్ గతంలో మా వికాస్ లో ఎంప్లాయ్గా చేశారు. చేసినప్పుడు అతని యొక్క పద్ధతి కానీ పనిచేసే తత్వం కానీ ఇవన్నీ చాలా అద్భుతంగా ఉండేవి. ఇలాంటి వ్యక్తి రాబోయే రోజుల్లో మంచిగా రాణిస్తారని ఆశించేవాళ్ళని. అలా ఆశించిన విధంగానే ఈ రోజున సొంత హాస్పిటల్ని ఏర్పరచుకొని వైద్య రంగంలో ముందుకెళ్ళడం చాలా అభినందనీయం. ఈ సందర్భంగా యశ్వంత్ని అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మంచి హాస్పిటల్ గా గుంటూరులో ఈ గుంటూరు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అభివృద్ధి చేస్తుందని కాంక్షిస్తున్నాను. థ్యాంక్ యూ. డాక్టర్స్ తోటి అత్యాధునికమైనటువంటి సేవలు అందించాలనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో రాజేంద్ర ప్రసాద్ గారు అధ్యక్షతన నేడు గుంటూరు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి మరి గుంటూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం నిత్యం కృషి చేస్తున్నటువంటి సోదరులు గల్లా రామచంద్రరావు గారు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించడం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి కేకే చౌదరి గారితో కలిసి ఈ యొక్క హాస్పిటల్ ప్రారంభోత్సవంలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. ఏదైతే ఇక్కడ యశ్వంత్ ఉన్నారో, హరీష్ గారు ఉన్నారో, యంగ్ డాక్టర్స్ యంగ్ డైనమిజంగా ఉంటూ గతంలో అనేక హాస్పిటల్లో పనిచేసినటువంటి అనుభవంతో నేడు వాళ్ళ స్వశక్తిగా ఎదగాలి. మరి వైద్య రంగంలో ఒకప్పుడు గుంటూరు అంటే విద్యారంగానికి ఆలయంగా ఉన్నటువంటి గుంటూరు నగరంలో నేడు వైద్య రంగానికి కూడా
గుంటూరు ప్రసిద్ధిగాంస్తున్నటువంటి తరుణంలో మనం కూడా గుంటూరులో పెరుగుతున్నటువంటి వైద్య రంగానికి పెరుగుతున్నటువంటి ఆదరణలో భాగస్వామ్యులు అవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఒక అడుగు ముందుకేసి ఎన్ని సంవత్సరాలైనా సరే డాక్టర్లుగా మిగిలిపోకుండా డాక్టర్ల సేవలు అందించేటువంటి హాస్పిటళ్ళకి భాగస్వామ్యం అవ్వాలనేటువంటి ఉద్దేశంతో ధైర్యం చేసి ముందుకొచ్చారు. వారికి ఖచ్చితంగా ప్రభుత్వం తరఫున, అదేవిధంగా స్థానిక మా సోదరైనటువంటి శాసనసభ్యురాలు మాధవి గారి తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో వైద్యం కోసం వచ్చేటువంటి పేదవారికి అండగా ఉండాలి. కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తూనే కార్పొరేట్ ఫీజులు కాకుండా సామాన్య రోగులకి వైద్యం అందుబాటులో ఉంటుంది గుంటూరు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్తే అనేటువంటి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా వారిని ఆశీర్వదిస్తూ అభినందిస్తున్నాను. ఏదైతే ఈ రోజు గుంటూరు నడిబొడ్డున గుంటూరు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడ నూతనంగా ప్రారంభోత్సవం చేసుకోవడం, దానికి ముఖ్య అతిథులుగా సోదరులు మిత్రులు నాదెళ్ల బ్రహ్మ చౌదరి గారు, అదేవిధంగా సోదరులు రామచంద్ర గారితో కలిసి ఈ రోజు ఈ ప్రారంభోత్సవంలో పాల్గొనడం, అదేవిధంగా ఏదైతే ఈ హాస్పిటల్ యొక్క డాక్టర్లు ఉన్నారో అనుభవంతో కూడిన వైద్యులు, అదేవిధంగా ప్రజలకు మంచిగా సేవ చేయాలన్న తపన కలిగిన వైద్యులు, అదేవిధంగా మంచి పేరు తెచ్చుకోవాలన్న కోరిక కలిగిన వైద్యులు ఈ రోజు ఒక బృందంగా ఏర్పడి ఈ నడిబొడ్డున ప్రజలకు అందరికీ, ఒక పేద ప్రజలకు అందుబాటులో వైద్యాన్ని తీసుకురావాలి, మెరుగైన సేవలు అందించాలి, వారి ఆరోగ్యం పట్ల, వాళ్ళ కుటుంబాల పట్ల వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వస్తే వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలనే ఒక సంకల్పంతో ఈ రోజు వాళ్ళు ఒక సేవా దృక్పథంతో ఈ రోజు ఒక బృందంగా ఏర్పడి ఇక్కడ ఏర్పాటు చేసి ఈ రోజు ప్రారంభించుకోవడం, వారు ఏదైతే మాలాంటి వాళ్ళు ఆహ్వానించి ఈ రోజు వాళ్ళు చూపిస్తున్న ఆదరణ, అదేవిధంగా వాళ్ళు చూపిస్తున్న ప్రేమ చూస్తా ఉంటే వాళ్ళు ఏదైతే రేపు హాస్పిటల్ ఇక్కడికి వచ్చిన రోగుల పట్ల గాని, అదేవిధంగా ప్రజల పట్ల గాని ఇక్కడికి వాళ్ళు ఏ విధంగా వారికి సేవలు అందిస్తారో, వాళ్ళు ప్రేమాభిమానాలతో చూస్తారో, ఏదో కార్పొరేట్ వైద్యం ఏదో ఫీజుల కోసమో వాళ్ళు వాళ్ళ డబ్బుల కోసమో కాకుండా వాళ్ళ వ్యక్తిత్వం ఈ రోజు మేము గమనించాం. ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన ప్రతి రోగికి, ప్రతి కుటుంబానికి వాళ్ళు మంచిగా వైద్యం అందించి ఇక్కడి నుంచి సంతోషంగా వెళ్లే విధంగా వాళ్ళ సేవలు అందిస్తారని చెప్పి నమ్మకం సంపూర్ణంగా మీకు అందరికి కలిగే విధంగా వాళ్ళందరూ పనిచేస్తారని మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ, చుట్టుపక్కల ప్రజలు అందరూ ఏ ఇబ్బంది అయినా 24/7 ఈ గుంటూరు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యొక్క వైద్యుల యొక్క సేవలను మీరు వినియోగించుకొని మీ కుటుంబాల్లో అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఏదైతే ఈ రోజు ఈ ప్రారంభోత్సవం చేసుకున్నారో వైద్య సిబ్బందికి, అదేవిధంగా మేనేజ్మెంట్ కి, అదేవిధంగా ప్రతి ఒక్కరికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఇంకా ఉన్నత స్థానాలకి ఈ విధంగా హాస్పిటల్ ని అభివృద్ధి చెందే విధంగా వీళ్ళు పనిచేయాలని చెప్పి అందరూ సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు కూడా సెలవు తీసుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ హరీష్ అండ్ యశ్వంత్. థ్యాంక్ యూ. గుంటూరు నగరం అంటేనే మరి వైద్యానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. మరి ఈనాడు గుంటూరు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యం వారు మరి మన జిల్లాలోనే కాదు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారందరికీ కూడాను మెరుగైనటువంటి వైద్యం అందించాలనేటువంటి ఒక సంకల్పంతో మరి పేద ప్రజలందరికీ కూడాను నాణ్యమైనటువంటి వైద్యాన్ని చేరువ చేసేందుకు గుంటూరు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారు ముందుకు రావడం అనేది చాలా మంచి పరిణామం. మరి వారు ఈ రోజు మొదలుపెట్టినటువంటి ఒక సంకల్పాన్ని, ఏదైతే పేదలకి మరి అతి తక్కువ ధరల్లో వైద్యాన్ని అందించాలటువంటి నాణ్యమైన వైద్యాన్ని అందించాలనేటువంటి వాళ్ళ సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పానికి భగవంతుడి ఆశీస్సులతో పాటు అందరి ఆశీస్సులు, ముఖ్యంగా వారి యొక్క వెల్విషర్స్ కావచ్చు, అలాగే మరి వారి సేవలను వినియోగించుకోవడానికి వచ్చేటువంటి మరి ఏదైతే ప్రజలు కావచ్చు అందరూ కూడాను వారికి మంచి ఆశీస్సులు, ఆ భగవంతుడి ఆశీస్సులతో ఈ హాస్పిటల్ ఎంతో అభివృద్ధి పదంలో నడవాలని, మరి ముఖ్యంగా వైద్య రంగంలో గుంటూరు నగరంలో వారికంటూ ఒక మంచి పేరు ప్రఖ్యాతలు రావాలనేది అయితే ఆ భగవంతుడిని మనసారా నేను వేడుకుంటా ఉన్నాను, కోరుచున్నాను.
నా పేరు డాక్టర్ శ్రావ్య. నేను చెన్నైలో వైజాగ్ యూనివర్సిటీలో నేను గవర్నమెంట్ న్యూరాలజిస్ట్. ఈ రోజు నుండి గుంటూరులో మన గుంటూరు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం అవుతుంది. నేను ఈ హాస్పిటల్లో నేను ప్రతిరోజు నరాల సమస్యలు, మెదడుకి సంబంధించిన సమస్యలు, స్పైన్ ప్రాబ్లమ్స్ అనేది మీరు కన్సల్ట్ చేయడానికి నేను అందుబాటులో ఉంటాను. అదే కాకుండా స్ట్రోక్, అత్యవసర ప్రాబ్లమ్స్ కూడా నేను డీల్ చేయడానికి మీకు రెడీగా ఉంటాను.